వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుపై పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో విచారణ నిమిత్తం అంబటి రాంబాబుని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నల్లపాడు పోలీసుల కోర్టులో ఇక పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ పిటిషన్ పై కోర్టు విచారించనుంది. ఒకవైపు బాధితుడిగా అంబటి ఫిర్యాదు కొనసాగుతుంటే మరోవైపు పోలీసులు ఆయనను విచారించేందుకు సిద్ధమవటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుపై పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఏదైతే వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఏదైతే గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అయితే మాత్రం ఆయనకి 14 రోజులు రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇప్పటికే పంపడం జరిగింది. మరి ఏదైతే గోరంట్లలో ఏదైతే గుంటూరు ఉన్నటువంటి గోరంట్లలో పూజలు చేసుకొని వస్తున్నటువంటి క్రమంలో కూడా టీడీపీ కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డగించినటువంటి నేపథ్యంలో కూడా అంబటి రాంబాబు కొంత ఉద్రేకపూర్వమైనటువంటి ఆవేశపూరితంగా అయితే మాత్రం చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు అయితే మాత్రం చేశారు. మరి ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యల తర్వాత కూడా ఆయన ఇంటిని పూర్తి స్థాయిలో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు ఒక్కసారిగా కూడా మూకుమిడిగా ఆయన ఇంటిపై ఆఫీస్ తో పాటు ఆయన కార్లను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి ఈ నేపథ్యంలో ఒక పక్క అయితే మాత్రం అంబటి రాంబాబు ఫిర్యాదు మేరకు గుంటూరులో ఉన్నటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం ఆయన ఇంటిపై చేసినటువంటి దాడిని ఖండిస్తూ కూడా టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి రామ్ ప్రసాద్ ఆలియా సిట్టుబుజ్జితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలపై అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. మరి మరో పక్క అయితే మాత్రం అసలు ఈ యొక్క గొడవకి కారణం ఏంటి అనేటువంటి అంశాలపై కూడా అయితే మాత్రం అంబటి రాంబాబును విచారించేందుకు నల్లపాడు పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే న్యాయస్థానంలో ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. అంబటి రాంబాబును కస్టడీకి తీసుకుంటే వాస్తవ విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తమకు కస్టడీ కావాలని చెప్పి కూడా ఆ పిటిషన్ అయితే మాత్రం దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆ కస్టడీకి సంబంధించిన పిటిషన్ ఈ రోజు మధ్యాహ్నం 1:30 తర్వాత కూడా బెంచ్ పైకి వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. కస్టడీకి కనుక న్యాయస్థానం అనుమతిస్తే వెంటనే ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా తిరిగి మరలా నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేసినటువంటి అశబ్ద పదజాలంతో సూచించినటువంటి ఘటనపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా కూడా పలు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసులు అయితే మాత్రం నమోదయ్యాయి. అనంతపురం, అనకాపల్లితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి పలు పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పటికే కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో మరి ఆ కేసులన్నిటికీ సంబంధించి కూడా పోలీసులు అయితే మాత్రం కోర్టులో పీటీ వారెంట్లు వేస్తా ఉన్నారు. అంబటి రాంబాబు అయితే మాత్రం ఖచ్చితంగా తాము విచారించాలి అనేటువంటి దానిపై ఎక్కడికక్కడ కూడా పీటీ వారెంట్లు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ కేసులన్నిటికి సంబంధించి కూడా అంబటి రాంబాబు ఏ విధంగా ఎదుర్కొంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే అంబటి రాంబాబుకు సంబంధించి కూడా అంబటి రాంబాబు తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిన్న దాదాపు 3 గంటల పాటు వాదనలు అయితే మాత్రం బలంగా వినిపించారు. తమపై తప్పుడు కేసులు పెట్టారు. తమ అంబటి రాంబాబుని కావాలని ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అంబటి రాంబాబుపై కేసులు నమోదు చేసి జైలుకి పంపారని చెప్పి కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి దాదాపు 2-3 గంటల పాటు కూడా న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించినా కూడా న్యాయమూర్తి అయితే మాత్రం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మరి దీనిపై రిమాండ్ విధిస్తూ అయితే మాత్రం ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమహేంద్రపురం ఉన్నటువంటి జైల్లో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం జోగి రమేష్ అదేవిధంగా అంబటి రాంబాబు సంబంధించినటువంటి వ్యవహారమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణానికి తెరలేపుతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దీని వాస్తవ అంశాలపై అయితే మాత్రం ఈ రోజు న్యాయమూర్తి సంబంధించి కూడా ఎలాంటి తీర్పు ఇస్తారనేది కూడా చూడాలి. అంబటి రాంబాబుని కనుక కస్టడీకి ఇస్తే పూర్తి స్థాయిలో పరిణామాలు కూడా మరింత వేడెక్కేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉంటే నల్లపాడు తీసుకొచ్చినటువంటి అనంతరం కూడా
తిరిగి అనంతపురం, అదేవిధంగా అనకాపల్లి, పల్నాడు జిల్లా, గుంటూరు ఇలా దాదాపుగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక కేసు అయితే మాత్రం నమోదైంది. కాబట్టి ఏదేమైనా కూడా అంబటి రాంబాబు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక ఉచ్చు బిగించేటువంటి ప్రయత్నం అయితే మాత్రం జరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో మరి అంబటి రాంబాబు సంబంధించి కూడా ఇప్పటికే ఈ మధ్యాహ్నం 1 గంట వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. గుంటూరు నల్లపాడు పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో ఈ పిటిషన్ పై పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిగినటువంటి అనంతరం అయితే మాత్రం న్యాయస్థానం ఎలాంటి తీర్పునిచ్చిందో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.